పిల్లలకి ఎంతో ఇష్టమైన నూడిల్స్ ని ఇంట్లో గోధుమ పిండితో ఎలా చేయాలో ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వెజిటబుల్స్ అన్నింటిలోనూ బీట్రూట్ తినడానికి పిల్లలు ఆ రంగు కానీ రుచి కానీ ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. సో బీట్రూట్ ని మిక్స్ చేసి గోధుమ పిండితో నూడిల్స్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. మీడియం సైజ్ బీట్రూట్ ని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి పలుకనేది ఎక్కడ లేకుండా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మరీ వాటర్ ఎక్కువగా వేయద్దు, కాస్త చూసుకొని వేసుకోండి. ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని కావాలంటే ఫిల్టర్ చేసుకుని జ్యూస్ని మాత్రమే మీరు వాడుకోవచ్చు. నేనైతే ఇలా పల్పుతో సహా యాడ్ చేసేస్తున్నాను, అది మీ ఇష్టం. ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ అలాగే మీరు తీసుకున్న గోధుమ పిండిని బట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని వేసేసుకుంటున్నాను. ముందుగా చెప్పినట్లుగా మీరు కావాలంటే ఫిల్టర్ చేసి జ్యూస్ని మాత్రమే కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి. మనకు ఈ చపాతీ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా మీడియం థిక్నెస్లో ఉండాలి. పిండి కలిపేటప్పుడు వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి. పిండి మరీ లూజ్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లు మీడియంగా ఉండాలి. పిండి అంతటిని ఇలా కలుపుకున్న తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి పిండి అంతటికి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి మిక్స్ చేయడం వల్ల పిండి అనేది మనకు డ్రై అవ్వకుండా ఉంటుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ప్లేట్తో క్లోజ్ చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన ఉంచండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఈ చపాతీ పిండిని మళ్ళీ ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోండి. పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి చక్కగా ఒక 3కి సరిపడా నూడిల్స్ వచ్చేస్తాయి. సో దీన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది తీసుకోండి. ఇప్పుడు మనము ఒక చపాతీ చేయడానికి సరిపడా పిండిని తీసుకొని గోధుమ పిండిలో ఈ విధంగా డిప్ చేసుకోవాలి. ఈ చపాతీని ఆయిల్తో కాకుండా పొడి పిండి చల్లుకుంటూ చేసుకోవాలి. మనం చేసేది నూడిల్స్ కాబట్టి చపాతీ అనేది అస్సలు పలుచగా ఉండకూడదు, కాస్త మందంగానే ఉండాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు మనకు ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువగా పలుచగా పెద్దవిగా చేయొద్దు, ఈ థిక్నెస్ ఉండేలా చూసుకోండి. అన్ని కూడా ఇదే విధంగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకొని కాస్త పక్కన ఉంచుకోండి. కడాయిలోకి 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద కాస్త వాటర్ని మరిగించండి. మరీ పొగలు వచ్చేలా అవసరం లేదు. వాటర్లో మనకు కాస్త మరిగిన తర్వాత ఈ విధంగా బబుల్స్ ఫామ్ అవుతాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ వాటర్లో ఆల్రెడీ రుద్ది పెట్టుకున్న చపాతీని ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2 లేదా 3 సెకండ్ల పాటు ఉంచి తీసేసుకోండి. ఇలా తీసిన ఈ చపాతీని డైరెక్ట్గా ప్లేట్లోకి కాకుండా ముందుగా మనము చల్లనీళ్ళలో డిప్ చేసుకోవాలి. అంతకు మించి కుక్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా తీసుకున్న ఈ చపాతీని డైరెక్ట్గా చల్లనీళ్ళలో వేసేసుకోవాలి. ఇలా చల్లనీళ్ళలో వేసుకున్న తర్వాత ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ చపాతీలని ఒక్కొక్కటిగా ఒక క్లాత్ పైన కానీ లేదా ఒక ప్లేట్లో కానీ పెట్టుకుంటూ కాస్త డ్రై అవ్వనివ్వండి. మనం గట్టి పూరీలు చేయడానికి పూరీ రుద్ది ఫ్యాన్ కింద ఎలా అయితే ఆరబెడతామో యాజ్ ఇట్ ఈస్ ఇవి కూడా అదే విధంగా ఆరబెట్టుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని వీటిని ఆరబెట్టుకున్న తర్వాత చూపిస్తాను. ఇలా కాస్త డ్రై అయిన తర్వాత ఒక చపాతీ పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. మరో చపాతీ పైన వేసుకుంటూ మళ్ళీ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నేను 3 పెట్టుకున్నాను. మాకు ఇంత చేయడం కష్టం అవుతుంది అనుకుంటే ఒక్కొక్క దానికి ఆయిల్ అప్లై చేసుకుంటూ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పిజ్జా కటర్ యూజ్ చేస్తున్నాను. మీకు ఇది లేకపోతే చాక్తో కూడా చిన్న చిన్న లైన్స్ లాగా, ఇన్ఫాక్ట్ మనకి నూడిల్స్ ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఇలా డివైడ్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్ కాస్త లెంతీగానే అనిపిస్తుంది, కానీ పిల్లల కోసం కాస్త కష్టమైనా కూడా ఇష్టంగా చేసుకోవాలి. అలా నూడిల్స్ అన్నీ చేసి పక్కన ఉంచుకోండి. నూడిల్స్ చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, క్యాబేజీ, పచ్చిమిర్చి, క్యాప్సికం వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సోయా సాస్, అలాగే కొద్దిగా వెనిగర్, అలాగే తీసుకున్న క్వాంటిటీని బట్టి కొద్దిగా సాల్ట్, అలాగే పెప్పర్, అలాగే షెజ్వాన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసి వెజిటబుల్స్కి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ స్పైసెస్ అన్ని కూడా మీకు రుచికి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ వీట్ ఫ్లోర్ నూడిల్స్ని వేసేసుకొని ఇవి విరిగిపోకుండా కాస్త జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని
నీట్గా టాస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మనము ఇందులో ఎక్కడ కూడా మైదా వాడలేదు కాబట్టి అచ్చంగా గోధుమ పిండితో చేయడం వల్ల విరగడం అనేది సహజం. సో కాస్త విరిగినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సాసెస్ అన్ని కూడా నూడిల్స్ కి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అంతే, ఇంట్లోనే సింపుల్ గా గోధుమ పిండితో బీట్రూట్ వేసి చేసిన ఈ నూడిల్స్ పిల్లలకి టమాటా కెచప్ సర్వ్ చేసి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. ఇకపైన పిల్లలు నూడిల్స్ అడిగిన ప్రతిసారి బయట కొనుక్కోకుండా కాస్త కష్టమైన పిల్లల కోసం ఇష్టంగా తయారు చేద్దాము. సో బీట్రూట్ తో గోధుమ పిండి వేసి చేసిన ఈ నూడిల్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరాయో నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఈ బీట్రూట్ నూడిల్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెసిపీ పోస్ట్ చేస్తాను అని చెప్పేసి అప్పుడెప్పుడో చెప్పాను, కాస్త లేట్ అయింది, అందుకు మీ అందరికీ ముందుగా సారీ. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.